రామయ్య ఆరు బయట కూర్చుని ఉంటాడు. అంతలోనే అటుగా వెళ్తున్న ఓబులేసుని చూసి, రే ఓబులేసు, ఊర్లో చెత్త నిండిపోయిందిరా, అందరం ఇవాళ చెత్త తగలబెడదామా? సరే మావా, నేను కూడా ఆ సంగతి గురించి చెప్పాలనుకున్నాను. కానీ మీ మనవరాళ్ళు వచ్చారంటగా అమెరికా నుంచి. నువ్వు వాళ్ళతో ఉంటావని అడగలేదు. అదేం లేదురా ఓబులేసు, ఇంటి బయట ఒకటే చెత్త. ఇలా ఉంటే దోమలు వచ్చి ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు, ఊరు బయట చెత్త కాలుద్దామని అని చెప్పగానే ఓబులేసు అక్కడ్నుంచి ఊరిలోకి వెళ్లి అందరికీ చెప్తాడు. కాసేపటికి అందరూ కలిసి ఊరి బయటికి వెళ్లి చెత్తను తగలబెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అప్పుడే పొలాలన్నీ తిరిగి అక్కా చెల్లెలిద్దరూ అటువైపుగా వస్తుంటారు. హరిత, అక్కడ చూసావా ఫైర్ వస్తుంది? అవునక్కా, ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ లా ఉంది, పద వెళ్ళి చూద్దాం అని కాలుతున్న మంటల దగ్గరికి వస్తారు. అక్క, దూరం నుంచి మనకి చిన్న ఫైర్ లాగా కనిపించింది, కానీ చూసావా ఎంత పెద్ద ఫైర్స్ వస్తున్నాయో? అవును హరిత, పద త్వరగా వెళ్లి వాటర్ పోసి ఫైర్ ఆపుదాం. అక్క, ఆ ఫైర్ ఆపాలంటే చాలా వాటర్ అవసరం, కాబట్టి అందరి ఇంట్లో వాటర్ తెచ్చిపోద్దాం. అలా అక్క చెల్లెలిద్దరూ అందరి ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న నీళ్లన్నీ ఆ కాలుతున్న చెత్త మీద పోసి మంటలాడతారు. ఊరి వాళ్లంతా వీళ్లు నీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సందేహంతో వాళ్ల వెనకే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ నీటిని చెత్త కుప్ప మంటలు ఆర్పడానికి వేస్తున్నారు. అంతలోనే ఓబులేసు, అమ్మాయిలో మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చెత్త కుప్ప, ఊరంతా కలిసి దాన్ని తగలబెడుతున్నాం. మీరు మాత్రం దాన్ని ఆర్పేస్తున్నారు. ఉదయం నుండి కష్టపడి ఊర్లో ఉన్న చెత్త మొత్తం పోగు చేసి ఇక్కడ తగలబెడితే మీరేమో దాన్ని ఇలా ఆర్పేశారు. చెత్త కుప్ప? మేము పొలాల దగ్గర మంటలు వచ్చాయని అనుకున్నాం. సారీ అంకుల్. ఏంటో మీరు మీ పద్ధతులు. ఉదయం నుండి పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది అని వాళ్ళని లేని మాటలతో తిడుతూ ఉన్నాడు ఓబులేసు. అంతలోనే చంద్రిక వాళ్ళమ్మ సురేఖ అక్కడికొచ్చింది. ఓబులేసన్నా, వాళ్ళు చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగారు. అమెరికాలో ఇలా పొగలేస్తూ మంటలొస్తే వెంటనే వాటర్ వేసి ఆర్పేస్తారు. వాళ్ళకి అది చెత్త కుప్పని తెలియక నీటితో మంటలు ఆర్పేశారు. మీరేమనుకోవద్దన్నా అని అక్కా చెల్లెలని కోపంగా ఇంటికి తీసుకెళ్ళింది. ఏంటమ్మా సురేఖ, నా మనవరాళ్ళని కోపంగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఊరంతా చెత్త కుప్పని కష్టపడి తగలబెడితే వీళ్లు దాన్ని ఆర్పేశారు. మామయ్య, వీళ్ళని పట్నం తీసుకెళ్తున్నాను. ఇక్కడే ఉంటే వీళ్ల పిచ్చి పనులకి ఊరి వాళ్ల ముందు పరువు పోయేలా ఉంది. అమెరికాలో ఉండొచ్చారు కదా తల్లి, వాళ్ళకేం తెలుస్తుందిలేమ్మా అని రామయ్య సర్ది చెప్తుంటే అప్పుడే ఇంటి బయట కడుతున్న టెంట్ చూశారు. తాతయ్య, ఏంటి అక్కడేదో టెంట్ కడుతున్నారు? ఓ అదే, దగ్గరలో వినాయక చవితి ఉంది కదమ్మా, దానికోసమే ఆ ఏర్పాట్లన్నీ. గణేశుడి పండుగ? అక్క, అయితే మనం ఇక్కడే ఉందాం. అమ్మ మాత్రం సిటీకి వెళ్తుంది. హరిత, చంద్రిక, వెళ్ళండి. వెళ్ళి మీ బట్టలు సర్దుకోండి. మనం ఇవ్వాలే సిటీకి వెళ్ళాలి. తాతయ్య, మీరైనా అమ్మకి చెప్పండి, మేమిక్కడే ఉండి గణేశుడి ఫెస్టివల్ చూసుకుని వెళ్తామని. అమ్మా సురేఖ, దగ్గరలో ఎలాగో పండగ ఉందిగా, పండగ చూసుకుని నిదానంగా వస్తారులే. అమెరికాలో పెరిగారు కదా, వీళ్ళకి ఏం తెలుసమ్మా పల్లెటూరు అలవాట్లు. మామయ్య, అది వీళ్ళ పిచ్చి పనుల వల్ల పరువు పోతుంది. అమ్మా సురేఖ, నువ్వింకేం మాట్లాడమాకు. రాక రాక నా మనవరాళ్ళు నా ఇంటికి వచ్చారు, 4 రోజులు ఉండనేమ్మా. సరే మామయ్య, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మరి నేను వెళ్ళొస్తాను అని కారెక్కి సిటీకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, మమ్మీ సిటీకి వెళ్ళిపోయింది. లేకపోతేనా మనల్ని అది చేయొద్దు ఇది చేయొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. అవును హరిత, అయినా ఈ విలేజ్ లో జరిగే ఎవ్రీ సిచ్యువేషన్ మనకి ఒక మెమరీ కదా. అవునక్క, చెప్పడం మర్చిపోయాను. తాతయ్య చెప్పాడు కదా, గణేశుడి ఫెస్ట్ కి టెంట్ వేస్తున్నారని. అక్కడికి వెళ్దామా చూడటానికి? అవును హరిత, అన్నీ మన కెమెరాలో క్యాప్చర్ చేద్దాం పద అని మెడలో ఒక కెమెరా వేసుకుని గణేశుడి మండపం దగ్గరికి వెళ్లారు. వావ్, చాలా బాగుంది కదా మండపం. చాలా బాగా డెకరేట్ చేశారు. హరిత, నాకిక్కడ ఒక ఫోటో తీ. ఇన్స్టాగ్రామ్ లో విలేజ్ గణేష్ సెలబ్రేషన్స్ అని ట్యాగ్ పెట్టుకుంటాను అని మండపం దగ్గర రకరకాల ఫోజులతో ఫోటోలు దిగుతుంది. అక్క, ఇక్కడ రీల్స్ తీస్తే ఎలా ఉంటుంది? మంచిగా సౌండ్ పెట్టి. మన దగ్గర ఎలాగో బ్లూటూత్ సౌండ్ బాక్స్ కూడా ఉంది. అవును హరిత, మంచిగా సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగో మనం డాన్స్ వేసి కూడా చాలా డేస్ అవుతుంది, రీల్స్ కూడా చేయొచ్చు. సరే అక్క, నేను వెళ్ళి అది తీసుకొస్తాను. నువ్విక్కడే ఉండు, ఇలా వెళ్ళి అలా వస్తాను
అని ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న బ్లూటూత్ సౌండ్ బాక్స్ తీసుకొస్తుంది. సౌండ్ బాగా పెద్దగా వస్తుంది. హరిత, మంచి సాంగ్స్ పెట్టు, ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. సరేనక్క, మంచి బీట్ సాంగ్స్ పెడతాను అని సాంగ్ పెట్టింది. బ్లూటూత్ సౌండ్ వల్ల ఊరు మొత్తం వచ్చి టెంట్ దగ్గర కూర్చున్నారు. చంద్రిక, హరితలు మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నారు. అక్క, చూసావా, మన డాన్స్ అందరికీ నచ్చినట్టుంది. ఎంత బాగా చూస్తున్నారో చూడు. అవును హరిత, ఇంకా సౌండ్ పెంచు. మన డాన్స్ జన్మలో ఈ ఊరి వాళ్ళు మర్చిపోకుండా వేద్దాం అనగానే హరిత సౌండ్ పెంచుతుంది. ఆ సౌండ్కి ఇంట్లో నిద్రపోతున్న రామయ్య ఉలిక్కిపడి టెంట్ దగ్గరికి వచ్చాడు. మనవరాళ్ళు డాన్స్ వేయడం చూసి కోపంతో రగిలిపోయాడు. చంద్రిక, హరిత, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ముందు ఇక్కడి నుంచి ఇంటికి పదండి. తాతయ్య, మేం చాలా బాగా డాన్స్ వేస్తున్నాం కదా, మీరు కూడా రండి, మీకు 2 స్టెప్పులు నేర్పిస్తాను. చంద్రిక, ముందు మీరిద్దరు ఇంటికి పదండి. రాను రాను మీ అల్లరితో ఊర్లో పరువు పోయేలా ఉంది. మేమేం చేశాం తాతయ్య అని అంటుంది. రామయ్య కోపంతో ఇద్దరిని చేతులు పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఏంటయ్యా, కోపంగా పిల్లల్ని తీసుకొచ్చా? నీకు కోపం వచ్చేంత పనులు ఏం చేశారు నా మనవరాళ్ళు? ఏం చేశారా? ఆ టెంట్ దగ్గర పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తున్నారు. అయ్యో రామా, ఏంటి చంద్రిక మీ అల్లరి? మీరు చిన్నపిల్లలు కూడా కాదు. అయినా మాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. అలా ఇద్దరూ కోప్పడేసరికి ఇద్దరూ ఏడుస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, నానమ్మ, మేమేం చేశామని? దానికే తాతయ్య మా మీద కోప్పడుతున్నారు. అక్క, మనం మన సిటీకి వెళ్ళిపోదాం పదా, ఏం చేసినా తప్పే అంటున్నారు. అవును హరిత, నానమ్మ, మేం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మా వల్ల మీ పరువు పోతుందంట కదా. అక్క, పదవి వెళ్ళిపోదాం అని ఇద్దరు కోపంగా మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఏంటయ్యా, వాళ్ళకేం తెలుసు పల్లెటూరు గురించి? చిన్నప్పటి నుంచి విదేశాలలో పెరిగారు. వాళ్ళకి తెలియదు కదా పల్లెటూరులో ఎలా ఉండాలో. అది కాదే, ఊరందరూ నా మనవరాళ్ళు డాన్స్ చూసి నవ్వుతున్నారు. అది చూసి కోపం వచ్చి అలా మాట్లాడాను. నువ్వు వెళ్ళి నా బంగారు తల్లుల్ని బుజ్జగించి వాళ్ళ అలక తీర్చు. అంతేలేవయ్యా, ఇప్పటి వరకు కోప్పడి ఇప్పుడెళ్ళి బుజ్జగించమంటున్నావు అని చంద్రికా హరితల దగ్గరికి వెళ్తుంది రాములమ్మ. తల్లులు, ఏం చేస్తున్నారు? ఇంకా కోపం తగ్గలేదా? అవును, తగ్గలేదు. మేం సిటీకి వెళ్ళిపోతున్నాం. అమ్మో, అంత పని చేయకండ్రా. ఏదో తాతయ్య కోపంలో అలా 2 మాటలు అన్నాడు. అంత మాత్రానికే వెళ్ళిపోతారా? చెప్పండి. అవును, వెళ్ళిపోతాం. ఇది పల్లెటూరు కదా, ఇక్కడ డాన్స్ వేస్తే ఎగబడి చూస్తారు. మళ్ళీ దాని గురించి తప్పుగా ఊర్లో పుకార్లు లేపుతారు. అందుకే మీ తాతయ్య మిమ్మల్ని తీసుకొచ్చాడు అని వాళ్లకు ప్రేమతో అర్థమయ్యేలా బుజ్జగించింది రాములమ్మ. అంతే, అక్కా చెల్లెలిద్దరికీ తాతయ్య మీద కోపం పోయింది. మరుసటి రోజు ఉదయం హరిత, చంద్రిక ఇద్దరూ ఇంటి బయట కూర్చుని మొబైల్లో వీడియోలు చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఓ వీడియోలో బబుల్ గేమ్ కనిపిస్తుంది. అక్క చూడు, ఈ బబుల్ ఫెస్టివల్ ఎంత బాగుంది. మనం కూడా ఇక్కడ చేయొచ్చు కదా. అవును హరిత, మన దగ్గర కూడా సబ్బు, వాటర్ ఉన్నాయి అని ఇద్దరూ బకెట్లలో నీళ్లు పోసి దాంట్లో షాంపూ, సబ్బు, లిక్విడ్ వేసి బబుల్స్ చేయడం మొదలుపెట్టారు. హరిత చూడు, ఎంత పెద్ద బబుల్ వచ్చిందో. అవునక్క, మనం బావి దగ్గరికి వెళ్లి చేయాలి. ఇద్దరూ బావి దగ్గరికి వెళ్లి బబుల్స్ చేయటం మొదలుపెట్టారు. ఊర్లో చిన్నపిల్లలు చూస్తూ వావ్ అని చప్పట్లు కొడుతున్నారు. కాని ఆ బబుల్స్ అన్ని బావి లోపల పడుతున్నాయి. అప్పుడే ఓ పోలీసు అక్కడికొచ్చి, అబ్బో, ఇదేం కొత్త పిచ్చి, బావిలో షాంపూ కలిపేస్తే మేము నీటిని ఎట్ట తాగాలి? అంకుల్, బబుల్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఊరంతా ఈ బావి నీళ్ళే తాగుతారు, మీరేమో దాంట్లో సబ్బు కలిపేస్తున్నారు. అలా ఓబులేసు అరిచేసరికి రామయ్య, రాములమ్మ అక్కడికొచ్చారు. అమ్మాయిలు, బావి నీళ్లు పాడు చేస్తే ఎవరో తాగలేరమ్మా. తాతయ్య, సారీ, సిటీలో బబుల్స్ ఫెస్ట్ చేస్తారు, అందుకే ఇక్కడ కూడా అలా చేయాలని చూశాం. బుడగలు వదలాలంటే బయటే వదలాలి, తాగునీటిలో కాదు. మీరు చిన్నప్పటినుంచి ఫారెన్లో పెరిగారు కాబట్టి ఇవి మీకు తెలియకపోవచ్చు. కాని పల్లెటూరి అలవాట్లు అలా ఉండవు తల్లులు. అలా రాములమ్మ మృదువుగా అర్థమయ్యేలా చెప్పడంతో ఇద్దరూ బావి దగ్గర బబుల్స్ ఆపేసి పక్కన గడ్డి మైదానంలో సరదాగా ఆడటం మొదలుపెట్టారు. అమ్మ, చెప్పాను కదా ఉదయమే నాకు చేపల పులుసు కావాలని. ఎందుకు చేయలేదు? పిచ్చి మొద్దు, అది చేపల పులుసేనే. మరి ఏంటి? ఈ చేప నీళ్లల్లో ఈత కొట్టడం లేదు. చచ్చిన చేప ఈత కొడుతుందా చంద్రిక?
అయినా ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? నీకేమైందే? అసలు సిటీ నుంచి ఇంటికొచ్చినప్పటినుంచి పిచ్చి పట్టిందాల్లాగా ప్రవర్తిస్తున్నావు. నాకే పిచ్చి పట్టిందనంటావా అని వాళ్ళమ్మ చేయి కొరుకుతుంది. చంద్రిక, చంద్రిక, చెయ్యి కొరుకుతున్నావు, నన్నొదులు. నాకు పిచ్చి పట్టింది అన్నావు కదా అని మళ్ళీ కొరుకుతుంది. అంతలోనే సావిత్రి అరుపులు విని హరిత, శేఖర్ అక్కడికొచ్చారు. ఏమైంది సావిత్రి అలా అరిచావు? చూడు నాన్న, అమ్మా నన్ను పిచ్చిది అంటుంది. అందుకే గట్టిగా కొరికాను. చంద్రికకి ఏమైందో ఏంటో వింత వింతగా ప్రవర్తిస్తుందండి. హరిత, అక్కని లోపల తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే చంద్రికకి కోపం ఎక్కువయ్యేలా ఉంది. అలాగే నాన్న. అక్క, పద లోపలికి వెళ్దాం అని హరిత చంద్రికని లోపలికి తీసుకెళ్ళింది. ఏమండి, దీనికి ఏమైందో ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. నేను నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాను. ఆ మాటకే వచ్చి నా చేయి గట్టిగా కొరికిందండి. ఏంటో సావిత్రి, దీని ప్రవర్తన గత వారం నుంచి చూస్తున్నా. ఏం అర్థం కావటం లేదు. అందరినీ విక్రిస్తుంది, తనలో తనే మాట్లాడుకుంటుంది. అవునండి, ఒకప్పుడు ఊర్లో అందరితో ప్రేమగా నవ్వుతూ మాట్లాడే చంద్రిక ఇప్పుడు సిటీ నుంచి వచ్చాక చాలా మారిపోయింది. తనని ఏమనకపోయినా తనని ఏదో అన్నట్టు బాధపడుతుంది. ఏమో లేవే, మనకి చెప్పలేక మనసులోనే ఏదైనా పెట్టుకుని బాధపడుతుందేమో. ఇలానే ఉంటే ఏదైనా పరిష్కారం చూద్దాం. కొన్ని రోజులు దానిని ఏమనకుండా దాని పాటికి దాన్ని వదిలేయి అని చెప్పి తన కూతురు గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతాడు. చంద్రికకి ఏమైంది? తను ఎందుకలా పిచ్చిదాన్లా మాట్లాడుతుంది? ఒకప్పుడు దానికి మేమంటే ప్రాణం. ఊర్లో వాళ్లతో కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడే నా కూతురు ఇప్పుడేమిటి ఇలా తయారయింది? దీనికి కారణమేమిటో తెలుసుకోవాలి అని సావిత్రి మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే హరిత అక్కడికొచ్చింది. అమ్మా, అక్కని ఇలా చూస్తానని అనుకోలేదమ్మా. ఏమిటో మనసులో బాధ పెట్టుకుని ఎవ్వరికీ చెప్పుకోలేక అలా ప్రవర్తిస్తుందనుకుంటా. అమ్మా, మనమే ఏదో ఒక మార్గం చూద్దాం. ఇంకొన్ని రోజులు ఇలానే ఉంటే అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక బిహేవియర్లో చాలా మార్పులొచ్చాయి. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని తిట్టడం, లేకపోతే కొట్టడం వంటి పనులు చేస్తుంది. ఒక రోజున హరిత చంద్రికకి ఏమైందో తెలుసుకోవాలి అనుకుంది. అక్క బిహేవియర్ చూస్తుంటే పిచ్చి పట్టిందానిలా ఉంది. ఇంకా ఇలానే ఉంచితే అక్క ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే తనకి కాలేజ్ ఫ్రెండ్ అరవింద్ గుర్తొస్తాడు. అరవింద్కి అక్క గురించి చెప్పి అరవింద్ సహాయంతో అక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. వెంటనే అరవింద్ని కలవాలి అని అరవింద్కి కాల్ చేస్తుంది. అరవింద్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అరే అరవింద్, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా హరిత. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏమైంది? నువ్వు వెంటనే మన రోజు కలిసి చోటికిరా. అలా హరిత, అరవింద్ రోజు కలిసే చోటులో కలుస్తారు. చెప్పు హరిత, ఏమైంది? ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? అది అరవింద్, నాకు నువ్వొక పెద్ద సహాయం చేయాలి. చెప్పు హరిత, ఏ సహాయం చేయాలి? మా అక్క ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని వెక్కిరించడం, కొరకడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది. నువ్వు చెప్పేది చూస్తుంటే చాలా సీరియస్ మ్యాటర్లో ఉంది. అసలు తను ఎప్పటి నుంచి అలా బిహేవ్ చేస్తుంది చెప్పు. మా అక్క చంద్రిక చిన్నప్పటి నుంచి చాలా చక్కగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె మాటల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. కొన్నిసార్లు చెయ్యి కొరుకుతుంది. తనకి ఏమైందో అర్థం కావడం లేదు. ఏదైనా పెద్ద షాక్ తగిలిందేమో. హరిత, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆమె ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది. తను ఎక్కువ నాతోనే మాట్లాడుతుంది. అవునా? సరే చెప్పు, తన ప్రవర్తన ఎప్పటి నుండి బాలేదో? అరవింద్ సిటీకి వెళ్ళిన తర్వాతనే మా అక్క ఇలా మారిపోయింది. అయితే తనకేదో పెద్ద అన్యాయం జరిగినట్లే ఉంది. లేకపోతే ఇలా ప్రవర్తించదు కదా. అవును, ఫస్ట్ అసలు మా అక్క ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో కనుక్కోవాలి. ఇది డీప్ ఎమోషనల్ ట్రామా. మనకి పైకి ఎలా కనిపించినా ఆమె లోపల లోపల ఎంతో బాధపడుతూ ఉంటుంది. అది ఎక్కువైనప్పుడు ఎవరికీ చెప్పుకోలేక ఇలా పిచ్చిదనంలా ప్రవర్తిస్తుంది. ఇప్పుడేం చేద్దాం అరవింద్? దీనికి సైకాలజిస్ట్ని కలవాలి హరిత. కానీ మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్న విషయం ఆమెకి తెలియకూడదు. ఆమె మనసు తెలుసుకున్న స్నేహితుడిలాగా మాట్లాడాలి అని అంటాడు. అంతలోనే హరితకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. హరిత కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా. ఎక్కడున్నావు హరిత? మీ అక్క మనింటికి బంధువులొస్తే వాళ్ళని కూడా కొరికింది. దెబ్బకు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. అవునా? సరే,
నేను బయటున్నాను, వెంటనే వస్తాను అని టెన్షన్గా అంటుంది. ఏమైంది హరిత, అంత టెన్షన్ పడుతున్నావు? మా అక్క ఇంటికి బంధువులొస్తే వాళ్ళని కూడా కొరికి హింసించిందంట. ఇప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి, అక్కని కూల్ చేయాలి. సరే హరిత, నే కూడా వస్తా, పద వెళ్దాం. ఏదో ఒకటి నచ్చ చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలా హరిత అరవింద్ సహాయంతో చంద్రిక సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం మొదలుపెడుతుంది. అలా హడావిడిగా హరిత అరవిందులు కాసేపటికి హరిత వాళ్ళింటికి చేరుకున్నారు. హాయ్ చంద్రిక, నేను హరిత ఫ్రెండ్ అరవింద్ని. ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చేవాడిని కదా, నన్ను గుర్తుపట్టావా? అంటే ఇప్పుడు కొత్తగా నువ్వొచ్చావా? ఇప్పటి వరకు అందరూ నన్ను పిచ్చిది అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా పిచ్చిదాన్ని చూడటం కోసం వచ్చావా? వెళ్ళిక్కడి నుంచి, నాకు ఎవ్వరినీ చూడాలని లేదు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను? కానీ నువ్వు మనసులో ఏదో బాధ పెట్టుకుని ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. అసలు ఏం జరిగిందో చెప్పుకుంటే నిన్ను వేధిస్తున్న బాధను మర్చిపోవచ్చు కదా. సరే, ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది కానీ సరదాగా అలా బయటికి వెళ్దామా? నువ్వు, నేను, హరిత. నేను రాను. అయినా నీతో నేనెందుకు రావాలి? అక్క ప్లీజ్, బయటికి వెళ్దామక్కా. నువ్వు నా మాట వింటావు కదా? సరే పద. అలా చంద్రికని బయటికని చెప్పి సైకాలజిస్టు దగ్గరికి తీసుకువెళ్తారు. అది గమనించిన చంద్రిక, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఓహో, నాకు పిచ్చి పట్టిందని ఇక్కడికి తీసుకొచ్చారా అని అరవింద్ని హరితని కొట్టబోయింది. అంతలోనే సైకాలజిస్ట్, చంద్రిక రా, ఇక్కడొచ్చి కూర్చో అని అనగానే వెళ్ళి కూర్చుంది. హరిత, మీ అక్క ప్రాబ్లం ఏంటి చెప్పు. డాక్టర్ గారు, గత కొన్ని రోజులుగా అక్క సరిగ్గా ఉండడం లేదు. అందరినీ తిడుతుంది, కొడుతుంది, కొన్నిసార్లు కొరుకుతుంది కూడా. అలా చెప్పగానే డాక్టర్ చంద్రికని ఒక మెషిన్ దగ్గర కూర్చోబెట్టి, చంద్రిక నా కళ్ళలోకి చూడు, చూస్తూనే ఉండు. అలా మెల్లిగా చంద్రిక డాక్టర్ వైపు చూసింది. ఇప్పుడు చెప్పు, నీకేమైందో, నీ ప్రాబ్లం ఏంటో, మనసులో ఏదో బాధ పెట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నావు చెప్పు. అప్పుడు చెప్తుంది చంద్రిక, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను. లేదు, నన్ను చూసి నిజం చెప్పు అనగానే చంద్రిక కన్నీళ్లతో అప్పుడు చెప్తుంది తన మనసులోని బాధని. నేను కష్టపడి అంత పెద్ద చదువు చదివి గవర్నమెంట్ జాబ్కి ఎగ్జామ్ రాస్తే నా జాబ్ని ఎందుకు రద్దు చేశారు? నాన్నను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? నేను చేసిన తప్పేమీ లేదు, కానీ నేను మొదటి అడుగులోనే ఆగిపోయాను. నిజమేనా హరిత ఈవిడ చెప్పేది? అవును డాక్టర్. ఓకే చంద్రిక, మీరేం తప్పు చేయలేదు. కానీ ఇలా మనసులో బాధ పెట్టుకుని ఎవరికీ చెప్పకుండా మీలోనే దాచుకుంటే సరిపోతుందా? చెప్పండి. మనస్సులోని బాధని పక్కన వాళ్లతో పంచుకుంటే మనసుకి కొంచెం ప్రశాంతత ఉంటుంది. అలాగే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఇలా ఉంటే ఎలా చెప్పండి? ఇంతకంటే నా జీవితంలో ఇంకేం మిగిలిందని. చంద్రిక గారు, ఇంత మాత్రానికి ఇలా బాధపడుతూ ఉండడం దేనికి? జీవితం చాలా ఉంది. కష్టాలొచ్చాయని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు పోవు కదా. మరి నాన్న మీద కేసుంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది? మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని మీకు తెలుసు కదా. మరి మీకున్న తెలివితో ఒక మంచి లాయర్ సహాయంతో మీ నాన్న చేసింది తప్పు కాదు అని రుజువు చేయొచ్చు కదా. ఇలా ఉంటే ఇంట్లో అందరూ మిమ్మల్ని చూసి మరింత బాధపడుతున్నారు. అవునక్క, నాన్న ఇప్పుడు ఎలాగో బెయిల్ మీద బయటకొచ్చారు. ఈసారి మళ్ళీ కేసు వాయిదా ఉంది కదా. ఆలోపు నాన్న చేసింది తప్పు కాదు అని రుజువు చెయ్యాలి. దానికి కావలసిన సాక్ష్యాలు వెతికి సమస్యని పరిష్కరిద్దాం. దాని తర్వాత మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. మీరు చెప్తుంటే బావుంది కానీ మరి ఇది సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. డాక్టర్ గారు, మీ మాటల్లో ఏదో మాయ ఉన్నట్టుంది. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. హరిత, మీ అక్కతో ఇలానే స్మూత్గా మాట్లాడటం, తనతో ఏవైనా చిన్న చిన్న పనులు చేయించడం, ముఖ్యంగా చంద్రిక పిచ్చిది అనే మాట మాత్రం మాట్లాడకండి. అలాగే డాక్టర్, తనని జాగ్రత్తగా చూసుకుంటాను. డాక్టర్కి డబ్బులిచ్చి బయటకు తీసుకొచ్చారు చంద్రికని. చంద్రిక, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, అతనితో నేను మాట్లాడతాను. మన ప్రయత్నం మనం చేద్దాం. మిగిలింది ఆ దేవుడే చూసుకుంటాడు. నువ్వేం బాధపడకు అని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుంచి చంద్రికలో మెల్లిమెల్లిగా కొంచెం మార్పొచ్చింది.